ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శివనామ మాహాత్మ్యాన్ని చెప్పుకుందాం. శివోపాసకులు తమని తాము పవిత్రులను చేసుకుంటూ లోకాన్ని పవిత్రం చేస్తారు. ఎల్లప్పుడూ శివ, సదాశివ అని జపించేవారు నిప్పు లాంటివారు. నిప్పుని చెదలు ముట్టలేదు. శివనామం జపం చేసేవారిని పాపాలు అంటవు. శ్రీ శివాయ నమస్తుభ్యం. ముఖ్యం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వపాప వినాశనం. శ్రీ శివుని కొరకు నమస్కారం అని పలికేటువంటి ముఖం సర్వ పాపాలను నాశనం చేసే తీర్థం. శివునికి నమస్కారం అని పలికేవారి నోరు తీర్థం అని గ్రహించి గౌరవించేవారు తీర్థయాత్ర ఫలాన్ని పొందుతారు. శివనామాన్ని స్మరిస్తూ విభూతిని, రుద్రాక్షను ధరించేవారు గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానం లాంటివారు. అలాంటి వారిని చూడడం వలనే త్రివేణి స్నాన ఫలితం లభిస్తుంది. నుదుటిన విభూది, మెడలో రుద్రాక్ష, నాలుకపై శివనామం ఉన్న పుణ్యాత్ములు కేవలం దర్శనం వల్లనే లోకుల పాపాలను పోగొట్టి తరింపజేయగలరు. ఇవి లేని వారిని అదములుగా భావించి వారిని దూరం నుండే వదిలివేయాలి. శివనామ యదా గంగా విభూతి యమునామత రుద్రాక్షం విధిజా ప్రోక్త సర్వపాప వినాశిని. శివనామం గంగా, విభూతి యమునా నది, రుద్రాక్ష సర్వపాప నాశిని అయినటువంటి సరస్వతి. అందుకే ఈ మూడు ధరించి త్రివేణి సంగమమై భక్తుడు ఇహపరాలు రెండూ సాధించగలడు. బ్రహ్మదేవుడు 3 నదుల సంగమాన్ని మరియు విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ, శివనామస్మరణ అనే ఈ 3 పనుల సంగమాన్ని కలిపి పోల్చి కొలిచి ఈ రెండూ కూడా సమాన ఫలితాలు అని తేల్చి చెప్పాడు. అందుకే త్రిమూర్తులు కూడా శివనామ, విభూతి, రుద్రాక్ష ధారణలు తప్పక చేస్తూ ఉంటారు. శివనామం దావాగ్ని లాంటిది. మహాపాపాలను దగ్ధం చేస్తుంది. జీవులు ఈ జన్మలో దుఃఖం పొందడానికి కారణం గత జన్మలో చేసినటువంటి పాపాలు. పాపాలు తొలగనిదే దుఃఖాలు తొలగడానికి శివనామ స్మరణయే సరైన మార్గం. శివనామం నిరంతరం జపించేవారు పండితులు, వైదికులు, పుణ్యాత్ములు, ధన్యులు. శివనామం తొలగించేటన్ని మహాపాపాలను భూలోకంలోని మానవులందరూ కలిసినా చేయలేరు. అంత గొప్పది శివనామ స్మరణ. ఎన్నో జన్మల సంస్కారం ఉంటే గాని శివనామం మీద భక్తి కుదరదు. శివనామం చేయాలి అనే ఆసక్తి అనేక జన్మల తపఫలం లాంటిది. అందులోనూ భస్మం ధరించి నామస్మరణ చేసిన వారు చాలా సులభంగా సంసార సాగరాన్ని దాటుతారు. ఇంద్రద్యుమ్న మహారాజు శివనామ ప్రభావంతో సద్గతులు పొందాడు. అంతటి మహామహిమ కలిగినది శివనామం. కాబట్టి మీరందరూ కూడా శివనామస్మరణ చేసి పునీతులు కండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.